నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. నిన్న విడుదల రజని మాజీ మంత్రి వైసీపీ నేత ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో తనపై ఒక నేరేషన్‌ను క్రియేట్ చేసి తనపై అక్రమ కేసులు పెట్టి తనని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారని చెప్పి విడుదల రజని కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దాంతో పాటే ఈరోజు మీది రేపు మాది అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలైతే చేశారు. దీనిపై విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. అన్న నమస్తే. నమస్తే పవన్. విడుదల రజని నిన్న ప్రెస్ మీట్‌లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల పైన ఆమె చేసిన కామెంట్స్ ఎలా చూడాలన్న? యాక్చువల్‌గా విడుదల రజని ఒక 3 అంశాల మీద ప్రధానంగా మాట్లాడారు. హ్మ్. ఒకటి రావు శ్రీకృష్ణదేవరాయలు ఏదో ఫోన్ డేటా తీశారు బయటికి అనేది ఒక పాయింట్. అవును. 2 పత్తిపాటి పుల్లారావు అవినీతి. హ్మ్. 3 రెడ్ బుక్ రాజ్యాంగం, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. హ్మ్. ఈ 3 అంశాల గురించి మాట్లాడారు. అవును. సరే, ఈ 3 అంశాల గురించి వివరణ ఇచ్చే ముందు హ్మ్. ఊయిషి అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా మనం ప్రజలకు వివరించాలి. కరెక్ట్. సో, తన గురించి తను చెప్పుకోవాలంటే తను చెప్పిన మాటలు, నా నేరేషన్ కాదు, తన నేరేషన్‌లో హ్మ్. చెప్పాలి అంటే హ్మ్. తను హైటెక్ సిటీలో చంద్రబాబు గారు నాటిన మొక్క. హ్మ్. నాటిన మొక్క అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల లబ్ధి పొందినటువంటి వ్యక్తి హ్మ్. ఈవిడ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. సరే, స్టెప్ నెంబర్ 1. హ్మ్. నెంబర్ 2, ఈ టీడీపీ పార్టీలో మొట్టమొదటిగా రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేశారు. అవును. మహానాడులో చంద్రబాబు నాయుడికి పరిచయం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేసింది పత్తిపాటి పుల్లారావు. ఏ వ్యక్తినైతే నేను అవినీతి పరుడు అని చెప్పేసి విమర్శ చేసిందో ఆయనే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా పరిచయం చేశాడు. హ్మ్. మరి అప్పుడు పత్తిపాటి పుల్లారావు అవినీతి పరుడు అన్న విషయం ఏమో తెలవదా? హ్మ్. నెంబర్ 2. నెంబర్ 3, రావు శ్రీకృష్ణదేవరాయలు ఏదో కాల్ డేటా తీశాడు అని చెప్పేసి పాయింట్ ఏమైనా లేవనెత్తుంది కదా. కాల్ డేటా తీశాడు, ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఆ కాల్ డేటా తీయడానికి ఉపయోగపడ్డ డిఎస్పీని, సిఐని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు. అది పక్కన పెడితే ఆ కాల్ డేటాలో ఏముందో ఆ విషయాలు ఆమె బయట పెట్టగలరా? ఆ కాల్ డేటాలో ఏముంది, ఆ కాల్ రికార్డింగ్స్లో ఏముంది? అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే నాణ్యానికి ఒకవైపు మాత్రమే విడుదల రజనీ గారు చెప్పారు. ఆ రోజు జరిగింది ఏంటంటే విడుదల రజనీ గారు చిరకూరుపేట ఎమ్మెల్యేగా ఇంకా మంత్రి కాకముందే ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీగా ఉన్నటువంటి నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి రావు శ్రీకృష్ణదేవరాయలు గారు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి మర్రి రాజశేఖర్తో విడివిగా మాట్లాడుతూ ఉన్న విషయం. అంటే ఎవరికి మర్రి రాజశేఖర్కి వర్గ విభేదాలు ఉన్నాయి. మర్రి రాజశేఖర్ వైసీపీలోనే ఉన్నాడు, విడుదల రజని వైసీపీలో ఎమ్మెల్యేగా ఉంది. సో, తనకు వ్యతిరేకమైన వర్గంతో ఎంపీ రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు, టచ్లో ఉన్నాడని ఆయనకి సంబంధించిన కాల్ డేటా, ఆయన పిఏకి సంబంధించిన కాల్ డేటా తీసింది. ఓకే. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి రావు శ్రీకృష్ణదేవరాయలు నా కాల్ డేటాను తీస్తుంది, ఏమకు సంబంధించినటువంటి అవినీతి విషయాలు బయట పెట్టి పార్టీకి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఈమె కాల్ డేటా ఆయన తీయటం మొదలుపెట్టారు. ఒకళ్ళ కాల్ డేటాను ఒకళ్ళు తీసుకున్నారు. అయితే నేను అడగదలుచుకున్నా, మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కదా, మీకు ప్రైవేట్ లైఫ్ అంటూ ఏముండదు కదా, ఉండకూడదు కూడా కదా. అంటే ప్రైవేట్ లైఫ్ అంటే మీరు పర్సనల్గా మాట్లాడుకున్న ఆడియో కాల్స్ అవసరం లేదు, కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద, అవినీతి పరమైనటువంటి అంశాల మీద, పబ్లిక్ ఇష్యూస్కి సంబంధించిన అంశాల మీద మీరు ఏం మాట్లాడుకున్నారు, ఎవరితో సంప్రదించారు, ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుకున్నారు, ఏ రకంగా వర్గాలు పెట్టి ఆ రోజు తన్నుకున్నారు, మాకు ఆ కాల్ డేటా ఇవ్వగలరా, పబ్లిక్ లైఫ్లోకి ఇవ్వగలరా? మీకు వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకున్న అంశాల గురించి మేము అడగట్లేదు తల్లి. మీరు పబ్లిక్ లైఫ్లో ఎమ్మెల్యేగా ఆ రోజు ఉన్నారు కాబట్టి, తర్వాత మంత్రి కూడా అయ్యారు కాబట్టి, రోజువారీ వచ్చే పబ్లిక్ ఇష్యూస్ మీద కూడా మీరు అధికారులతో కావచ్చు, అనధికారులతో కావచ్చు, మీ ప్రభుత్వం యొక్క సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కావచ్చు, మీరు రెగ్యులర్గా సంబంధాలు మెయింటైన్ చేస్తూ ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఉండే వ్యక్తులు కాబట్టి, మీరు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని నిరూపించదలుచుకుంటే ఆ కాల్ డేటాను పబ్లిక్ చేయగలరా? నేను అడగదలుచుకున్నాను. అంటే చేయటానికి మీకు స్కోప్ ఉంటే దయచేసి చేయండి. దానివల్ల ప్రజలకు నిజాలు తెలుస్తాయి. ప్రజలకు నిజాలు తెలుస్తాయి. ఏ కాల్ డేటా వల్ల మీరు భయపడ్డారో, ఏ కాల్ రికార్డింగ్స్ వల్ల మీరు భయపడ్డారో, ఏ కాల్ రికార్డింగ్స్, కాల్ డేటా ఇబ్బందికరంగా ఉందని జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారో, అది ఏదో జరిగింది అనేటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం, అనుమానం. ఇక్కడ విడుదల రజని చేసిన కొన్ని కామెంట్స్ అంటే ముఖ్యంగా లావు శ్రీకృష్ణదేవరాయల పైన చూస్తే, తను నా వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారో నాకు తెలియడం లేదు, తనకు నా పైన పగ ఏంటో తెలియడం లేదు అంటారు. ఒక ఏసీబీ లాంటి సంస్థ ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి పైన కేసు కట్టే అవకాశం ఉంటుందా అసలు? ఎస్, నేను ఆ కేసుకు వచ్చే ముందు ఇంకొక మాట కూడా మాట్లాడతాను. తను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను బయటపెట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గురించి ఏమన్నా అంటే
ఏమైనా బ్లాక్ మెయిల్ చేయదలుచుకుందా, లేకపోతే తను అరెస్ట్ అయిన తర్వాత తను పట్టించుకోకపోతే నీ సంగతి బయట పెడతా అని చెప్పేసి బెదిరించదలుచుకుందా నాకే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో రావు శ్రీకృష్ణదేవరాయలు గారు కారు చౌకగా భూములు కొట్టేశారు అనే మాట వాడింది నిన్న ప్రెస్ మీట్లో. యాక్చువల్గా అంత టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారం ఉన్నప్పుడు ఆ భూముల కోసం ట్రై చేస్తే అప్పుడు ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కారు చౌకగా భూములు కొట్టేశారు అని చెప్పేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు చౌకగా వాళ్ళ నాయకులకి భూములు కట్టబెట్టే అలవాటు ఉంది అన్న విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఆమె నోరు అదుపు తప్పి ఆ విషయాన్ని బయట పెట్టారా? బయట పెట్టాలనుకునే బయట పెట్టి రాజకీయ నాయకులు స్ట్రాటజీలు ఉంటాయి. నాయకుడిని పొగిడినట్టే పొగిడి ఇండైరెక్ట్ గా చిన్నపాటి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. నీకు సంబంధించిన జాతకం నా దగ్గర ఉంది, నీ ఇష్టం, నన్ను అరెస్ట్ చేస్తే అప్రూవ్ గారు ఇంకిపోతే ఈ విషయాలన్నీ చెప్పేస్తా, నన్ను అరెస్ట్ చేయకుండా కాపాడుకో, నేను ఒకసారి అరెస్ట్ అయ్యానంటే నీకు సంబంధించిన ప్రతి విషయం బయట పెడతాను, ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాంటి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ ఏమన్నా విడుదల ప్రజలు ప్లే చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించదలుచుకున్నారా? ఎనీవే పబ్లిక్ లైఫ్ లో ఒక విషయాన్ని అయితే బయట పెట్టారు. వైసీపీ నాయకులు కారు చౌకగా భూములు కొట్టేశారని ఇప్పటి వరకు మన లాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చినాం. ఇప్పుడు డైరెక్ట్ గా వైసీపీలో నాయకురాలు మాజీ మంత్రి ఆవిడే బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రావు శ్రీకృష్ణదేవరాయలు గారు కారు చౌకగా భూములు కట్టబెట్టారు అటువంటిది. సరే, అదొక పాయింట్. నువ్వు చెప్పిన పాయింట్కి వచ్చేసరికి అక్రమంగా కేసు పెట్టారు. ఇక్కడ మరొక అంశం కూడా, ఆమె చేసిన శాఖ ఆరోగ్య శాఖ. తనపై నమోదైనటువంటి ఆ కేసులకు సంబంధించిన విషయం స్టోన్ క్రషర్కి సంబంధించిన అవినీతి భాగవతాలు. అసలు శాఖకు సంబంధించినటువంటి కేసులు ఏసీబీ లాంటి ఒక సంస్థ మాజీ మంత్రి పైన పెట్టే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ స్టోన్ క్రషర్కి సంబంధించి ఆ బెదిరింపులు, ఆ డబ్బులకు సంబంధించి అప్పటికి ఆమె ఇంకా మంత్రి కాదు, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో ఆ పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమ ఏదో అవకతవకలకి పాల్పడుతుందని పల్లె చేస్తాం అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారి విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేపించేసి, ఇగో నువ్వు ఇంత అవినీతి పాల్పడుతున్నావు, నీ పరిశ్రమను మూసేయాల్సి వస్తుంది, నీ మైనింగ్ వ్యాపారాన్ని మూసేయాల్సి వస్తుంది, నీకు పర్మిషన్ అది ఇది అని చెప్పేసి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఏ వ్యాపారంలోనైనా ఏదో ఒక చిన్న దొరకబట్టాలనుకుంటే పెద్ద విషయం కాదు అధికారులకి. దొరకబట్టేసి అతను భయపెట్టే ప్రయత్నం చేశారు. భయపెట్టే ప్రయత్నం చేసి అతను చెప్తున్న వర్షం అతను కేసు కూడా పెట్టాడు కాబట్టి అతను ఏం చేశాడు, అతను 5 కోట్లు డిమాండ్ చేశారు. 5 కోట్లు ఇవ్వలేనని చెప్పేసి బార్గెనింగ్ చేసుకుని ఒక 2 కోట్ల రూపాయలు ఎవరికి, ఒక 10 లక్షల రూపాయలు ఏమో మరిదికి, ఒక 10 లక్షల రూపాయలు ఎవరైతే చెకింగ్ చేశారో పనిచేస్తారు ఐపీఎస్ అధికారి, అతని మీద కూడా కేసు నమోదైంది. అతనికి మొత్తం 2,20,00,000 రూపాయలు ఇచ్చాడు అనేటువంటిది ఇప్పుడు నమోదైనటువంటి కేసు. దీన్ని ఇప్పటికే విజిలెన్స్ ధృవీకరించింది. ఏసీబీ కేసు నమోదు చేయడానికి సిద్ధమైంది. గవర్నర్ గారికి కూడా లెటర్ రాసింది, మాజీ మంత్రి మీద కేసు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి గవర్నర్ గారికి కూడా అప్రూవ్ ఇచ్చారు. అప్రూవ్ తీసుకున్న తర్వాత ఏసీబీ కేసు పెట్టింది. ఇప్పుడు ఏసీబీ ఆమెను విచారించే అవకాశం కనపడతా ఉంది. ఇప్పుడు ఇన్ని దశలు దాటింది చట్టా ప్రకారం. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంది అన్నది కదా నిన్న. రెడ్ బుక్ రాజ్యాంగమే అమలై ఉంటే ఈ పాటికి విడదరాజన్ ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. కొడాలి నాన్న ఎక్కడ ఉండాలి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వీరంతా ఈ పాటికి ద్వారంపూడి వీరంతా ఈ పాటి జైల్లో ఉండాలి కదా. కానీ లేరు కదా. ఇప్పటికీ విడతల రజని భయం లేకుండా ప్రెస్ మీట్ పెట్టి బిగ్గరగా అరవగలుగుతుంది కదా, మాట్లాడగలుగుతుంది కదా, ప్రశ్నించగలుగుతుంది కదా. దాన్ని ప్రెస్ మీట్ పెడితే అడ్డుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా. ఎలా మాట్లాడగలుగుతుంది? రెడ్ బుక్ రాజ్యాంగం అమలైతే ఇలా మాట్లాడగలిగే పరిస్థితి ఉండేదా? కానీ మొక్కల్లో కనీసం నవ్వులేదు. తన ఆవుబావరు చూడు ఒకసారి. తను తప్పు చేశానని తన ఫేస్లో అర్థమవుతుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఆమె చిరకురూరుపేట రైతులు నడిచి చెప్తారు ఎంత డబ్బులు కలెక్ట్ చేసిందో, వ్యాపారం నడితే చెప్తారు ఎంత డబ్బులు కలెక్ట్ చేసిందో. ఇది ఆమె చేసినటువంటి అవినీతిలో ఒక చిన్న, అంటే మొత్తం పంచదారలో ఒక చిన్న రేణు ఉంటే చూసావా, ఆ రేణు మాత్రమే ఇది. ఎందుకంటే ఆమె స్థాయికి 2 కోట్ల రూపాయలు నథింగ్. తర్వాత ఆమె ఎమ్మెల్యే గుండి అలా బెదిరించి చేయగుందంటే ఆమె మంత్రి అయిన తర్వాత, అంటే వైసీపీలో క్వాలిఫికేషన్స్ ఇవ్వ మంత్రి కావడానికి. ఎమ్మెల్యే గుండి బెదిరింపులు బాగా చేసింది కాబట్టి మొదటిసారి ఎమ్మెల్యే అయినా మంత్రి చేశారు. నిజానికి వైసీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి విడదల రజనీని, అందులో వైసీపీతో సంబంధం ముందు నుంచి లేని, అంటే ముందు నుంచి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం తీసుకునేంత మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఆమె మంత్రి చేసామంటే అది కూడా కాదు. వైసీపీ పెట్టినప్పుడు ఆమె లేడు. ఇంకా చెప్పాలంటే ఆమె టీడీపీ కూడా, టీడీపీలో పడక టికెట్ రాక వైసీపీ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి. కానీ మొదటి తప్పాలంటే ఆమె మంత్రి ఎందుకు ఇచ్చారు? ఇలాంటి బెదిరింపులు చేయగలదనా? ఏమో కమిషన్ తీసుకోగలదు, మనకు కూడా కమిషన్ పంపగలదని ఏమైనా ఆలోచనతో చేశారా? దీనికి వైసీపీ సమాధానం చెప్పాల్సిన తీరుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేగానే 2 కోట్ల రూపాయలు బెదిరించి వసూలు చేయగలిగిందంటే మంత్రికి ఎంత వసూలు చేయగలిగి ఉంటుంది?
ఎస్, ఈ పాయింట్ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ నడవాల్సినటువంటి అవసరం ఉంది. Right. ఆ మీద గతంలో రైతులు కూడా కంప్లైంట్ చేశారు. రైతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేస్తుందని చెప్పేసి చివరిగా ఆ రైతుల దగ్గర రాజీ పడి రైతుల డబ్బు తిరిగి ఇచ్చేసింది. తిరిగి ఇచ్చేసి కేసు వాపసు తెప్పించుకునే రాజీ ప్రయత్నం చేస్తుంది. సో రైతులు డబ్బులు తిరిగి ఇవ్వడానికి మనం ఒప్పుకోవాలి. ఇక్కడ స్టోన్ క్రషర్ కూడా 2 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాల్సిందే. కానీ అయినంత మాత్రాన ఇలాంటి అవినీతి పనులు జైలుకి పోవాల్సిందే. రైట్. ఎందుకంటే ఆ తప్పు చేసినప్పుడు జైలుకి పోతేనే అమ్మా తప్పు చేస్తే జైలుకి పంపిస్తారు, ఈ రోజు మాత్రమే మంది, ప్రతిరోజు మనది కాదు అని చెప్పేసి విషయం తెలిసింది. ఇవాళ చెప్తుంది కదా ఈ రోజు మీది రేపు మాది అని చెప్పేసి, అది ఆ రోజు మీరు గుర్తుపెట్టుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ రోజు మాత్రమే మనది, రేపు మనది కాని రోజు కూడా వస్తుంది, మనకు సంబంధించిన అవినీతి కూడా బయటకు తీస్తారు, మనం కూడా జైలుకి పోవాల్సి వచ్చింది, మనం కూడా కేసులు ఫేస్ చేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్తారు. ఇంకొక పాయింట్ కూడా పవన్, నేను వ్యాలిడ్ పాయింట్ రావనిస్తున్నా. ఏమని చెప్తుంది, ఇది ఒక నేరేషన్లో క్రియేట్ చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక నేరేషన్లో కథ క్రియేట్ చేసి తన మీద కేసు పెట్టారు. అది కాదు చెప్పదలుచుకుంది. నేనేమంటానంటే, ఇప్పుడు ఈ చలపతిరావు అనే వ్యక్తి ఎవరైతే కేసు పెట్టారో అతను ఏమో క్యాంప్ ఆఫీస్కి వచ్చాడా లేదా, ఏమో ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మంత్రి అయ్యారు కదా, ఏమో క్యాంప్ ఆఫీస్ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుందిగా. ఆ రోజు నిజంగా ఇక చలపతిరావు చెప్పినట్టే క్యాంప్ ఆఫీస్కి వచ్చాడా లేదా, ఆ మరితో బయట అయ్యాడా లేదా, లోపల కాకపోయిన ఎంట్రన్స్ లోనే సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుందిగా, అది బయట పెట్టినాను. ఇగో చలపతిరావు అసలు నా క్యాంప్ ఆఫీస్కే రాలేదు, మన కేసు ఎట్ట పెడతాడు అని బయట పెట్టమని సరిపోయింది కదా. ఈజీ. నిజంగా తన మీద పెట్టింది అక్రమ కేసు అయి ఉంటే తన క్యాంప్ ఆఫీస్ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్, చిరకరూరుపేటలో ఉన్నటువంటి తన క్యాంప్ ఆఫీస్, తర్వాత గుంటూరులో ఉన్నటువంటి తన క్యాంప్ ఆఫీస్, మంత్రి అయిన తర్వాత గుంటూరులో కూడా ఏర్పాటు చేసుకుంది, గుంటూరులో ఉన్నటువంటి తన క్యాంప్ ఆఫీస్ సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టగలరా? బయట పెడితే అవును అసలు చలపతిరావు ఏమైనా అప్రోచే కాలేదు, ఏమతో మాట్లాడనే లేదు, ఏమకి ఆయనకి పరిచయమే లేదు, అయినా ఒక తప్పుడు పద్ధతిలో కేసు పెట్టారో మనం కూడా అనుకుంటుంది కదా. ఏమీ లేకుండా వచ్చి ఆడపిల్లని బీసీ మైనని, అంటే ఆడపిల్ల అయితే తప్పు చేయకూడదు, తప్పు చేస్తే కేసు పెట్టకూడదు ఉందా, చట్టం ఏమైనా ఉందా? మరి బీసీ పేరు ఎందుకు వాడుకుంటుంది, అంటే కులం పేరు ఎందుకు వాడుకుంటుంది? తప్పు చేసినప్పుడు కేసు పెట్టడానికి కులానికి ఏంటి సంబంధం? తప్పు ఎవరు చేసినా కేసు పెడతారు, తప్పు ఎవరు చేసినా అరెస్ట్ చేస్తారు. మరి నిజానికి నేను ఒక బీసీ అమ్మాయిని అందులో తప్పు చేయకూడదు, నేను పద్ధతిగా ఉండాలి, బలహీన వర్గాలకు సంబంధించిన నాకు ఇవాళ ఎమ్మెల్యే కాగలిగాను, మంత్రి కాగలుగుతున్నాను, నాకు ఈ స్థాయి ఉంది, నిజాయితీగా ఉందని మరి ఆ రోజు అనిపించలేదే? ఆ రోజు నీ ఊహకి రాని కులం ఈ రోజు నువ్వు అరెస్ట్ అవుతావు అనేసరికి నీ మీద కేసు పడేసరికి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఈ కులాన్ని మహిళ అనేటువంటి ఒక సానుభూతిని వాడుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశం. రైట్. ఇప్పుడు కటా కార్తిక్ గారు చెప్పినట్టు విడుదల రజని కామెంట్స్ చేయడమే కాదు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి ఆ కామెంట్స్ కి ఆధారాలు కూడా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.